గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. సార్ నమస్తే సార్, రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. సార్ 2025 సంవత్సరం కంప్లీట్ అయ్యి 26లోకి ఎంటర్ కాబోతున్నాం. అయితే ఎప్పటి నుంచో స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనే ఆలోచనలో ఉండి ఎవరైతే చేయలేకపోతున్నారో అటువంటి వాళ్ళు 2026 నుంచి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు, అంటే ఒక 6 months to 1 year ఏదైనా మనం స్టాక్స్ హోల్డ్ చేసి పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి కొంత బెటర్మెంట్గా ఉన్న స్టాక్సే ఉన్నాయి. ఆడియన్స్ కేవలం ఒక ఇన్ఫర్మేటివ్, ఒక ఎడ్యుకేటివ్ పర్పస్గా మాత్రమే తెలియజేయగలరు. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీరు అన్నట్టు మేము ఈ ఫీల్డ్లో 20 years నుంచి ఉన్నాం కాబట్టి ఒక ఎడ్యుకేషన్ పర్పస్లో ఇప్పుడు మార్కెట్స్లో మీరు అన్నట్టు కొత్తగా వచ్చే వాళ్ళకి లేకపోతే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి టెక్నికల్గా అలాగే ఫండమెంటల్గా టాప్ 200 కంపెనీస్లోంచి సెలెక్ట్ చేసాం. మీరు అన్నట్టు ఇది ఎడ్యుకేషన్ పర్పస్ యాజ్ పర్ సెబీ రూల్ ఎక్కడ రికమెండ్ చేయట్లేదు మేము. సో ఫస్ట్ కంపెనీ బజాజ్ ఫైనాన్స్. సో బజాజ్ ఫైనాన్స్ మొన్న 1100 దాకా వెళ్ళింది, ఇప్పుడు 1020 అలా ఉంది. ఇప్పుడు మళ్ళీ 980 అలా వచ్చినా కూడా యాడ్ చేసుకోండి, బై చేసుకోండి. ఇది టార్గెట్ వచ్చి 1100 దాకా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకు తెలుసు బజాజ్ ఫైనాన్స్ ఇండియాలో లీడింగ్ కన్జ్యూమర్ ఎలక్ట్రిక్ గూడ్స్ ఐటమ్. సో ఫైనాన్స్ అంతా కూడా లీడింగ్ ఫైనాన్షియల్ కంపెనీ కాబట్టి బజాజ్ ఫైనాన్స్ మంచి రిటర్న్స్ ఇచ్చి లాస్ట్ 20 years నుంచి కూడా కంటిన్యూగా రిటర్న్స్ ఇచ్చే కంపెనీ. తర్వాత ఏంటంటే బిఎస్సి ఇండియా. బిఎస్సి మనకు తెలిసిందే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇది ప్రెసెంట్ 3000 దాకా వెళ్ళి ఇప్పుడు 2750 2700 ఆ రేంజ్లో ఉంది. సో ఆ రేంజ్లో యాడ్ చేసుకోండి. మొన్న 2100 నుంచి నాన్ స్టాప్గా ర్యాలీకి వెళ్ళింది. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఇంకా బ్రేక్అవుట్ అయితే 3000 దాటితే ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రెండ్ పాజిటివ్గా ఉంది బిఎస్సి ఇండియా. తర్వాత ఏంటంటే సిడిఎస్ఎల్ కూడా మనకి స్టాక్ మార్కెట్ సంబంధించి షేర్స్ హోల్డ్ చేసేది సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. దీని ప్రైస్ వచ్చి 1500 ఉంది. అంతకుముందు 1700 1800 కూడా వెళ్ళింది ఇది. సో ఇక్కడ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యి రివర్స్ అయ్యే ఛాన్సెస్ అప్ ట్రెండ్కి వెళ్తుంది. సో సిడిఎస్ఎల్. తర్వాత వచ్చి గోద్రేజ్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఏంటంటే అంతా కూడా రేట్ కట్ జరిగింది కాబట్టి గోద్రేజ్ ప్రాపర్టీస్ అనేది మంచి వెంచర్స్ అవి చేస్తున్నారు. సో మంచి టాప్ మెట్రో సిటీస్లో వాటి యొక్క వెంచర్స్ ఉన్నాయి. ఇప్పుడు 1975 ఆ రేంజ్ ఉంది. టార్గెట్ వచ్చి 2100 150 దాకా కూడా ఛాన్స్ ఉంది. తర్వాత వచ్చి హిందుస్థాన్ జింక్. యాక్చువల్గా సిల్వర్ ఇప్పుడు మెటల్స్ అన్నీ కూడా పెరుగుతున్నాయి కాబట్టి సిల్వర్ రావాలంటే ఓన్లీ డైరెక్ట్ ఓర్ నుంచి రాదు సిల్వర్. జింక్ కానీ బాక్సైట్ కానీ లెడ్ కానీ వీటి నుంచి వస్తుంది కాబట్టి ఇప్పుడు జింక్ ప్రెసెంట్ 500 ఆ రేంజ్లో ఉంది. ఇది 600 650 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇక డౌన్ అయినా కానీ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇవ్వండి ఈ టాప్ 5 కంపెనీస్. సో ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఇన్ఫర్మేటివ్ పర్పస్గా అప్పటికప్పటికి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పాం. బట్ ఇన్వెస్ట్ చేసుకోవాలి ఏంటనేది వాళ్ళు కూడా 1-10 సార్లు ఆలోచించుకొని వాళ్ళ అడ్వైజర్ని సంప్రదించి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక 2-3 టిప్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఇప్పుడు 5 కంపెనీస్ మేము చెప్పాం, 5 డిఫరెంట్ సెక్టర్లో చెప్తాను కాబట్టి ఒక్క స్టాక్ కొనొద్దు, అన్ని కొనండి. సపోజ్ మీ దగ్గర 1 lakh ఉంది, 5 parts చేసుకోండి, 5 తీసుకోండి. అవునవును 20,000 చేసుకోవాలి. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు మేము ఒకటి పెర్ఫామ్ చేయొచ్చు, ఒకటి వెయిట్ చేయొచ్చు కాబట్టి 5 డిఫరెంట్ డైవర్సిఫై చేసుకోవాలి. అదొకటి కాషన్. రెండోది ఏంటంటే 20% డౌన్ అయ్యేదాకా యాడ్ చేయొద్దు ఒక ఇద్దరు ప్రైస్. ఎందుకంటే చాలా మంది ఏంటంటే 10 పాయింట్లకి 20 పాయింట్లకి యావరేజ్ చేసేసుకొని టోటల్ అమౌంట్ అంతా బ్లాక్ చేసుకొని లాసెస్ అవుతారు. ఎవరు సజెషన్ ఇచ్చినా కానీ ఇన్వెస్ట్మెంట్ 1 year అన్నప్పుడు మీరేం చేయాలంటే ఎవ్రీ 20% కనుక డిప్ అయితేనే యాడ్ చేసుకోండి. ఈ 2 కాషన్స్ మీరు తీసుకుంటే మీరు సక్సెస్ అవుతారు. మూడో పాయింట్ ఏంటంటే సపోజ్ ప్రైసెస్ పైకి వెళ్తున్నాయి అనుకోండి, 1 year దాకా వెయిట్ చేయనక్కర్లా. ఒక 20% 15% ప్రాఫిట్ వస్తే బుక్ చేసుకోవచ్చు. ఏం సార్? సో ఇప్పుడు 1 year లోపు ఎనీ టైం రావచ్చు, 15% అలా వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఈ రూల్స్ మీరు ఫాలో అయితే మీకు మంచి వెల్త్ క్రియేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. సో అయితే అంటే ఇప్పటి వరకు ఉన్న మార్కెట్స్కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న కొంత ప్రతికూల వాతావరణం ఏదైతే ఉందో అంటే 2026 నుంచి ఇది ఎంతవరకు అనుకూల వాతావరణంగా మారే అవకాశం ఉందంటారు అసలు? 2026లో కూడా ఫస్ట్ 6 months టఫ్ ఫైట్ ఉంటుంది సార్.
ఉంటుంది. యుఎస్తో మనకి టఫ్ ఫైట్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక లాస్ట్ 20 years నుంచి మనం సరెండర్ అయ్యే స్టేజ్ నుంచి మనం కూడా నిలబడుతున్నాం. అంటే ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ ఊరికే రాలా అనేది అందరికీ అర్థం కావాలంటే వాళ్ళు రెసిస్టెన్స్ ఇస్తారు మనకి. కాబట్టి టఫ్ ఫైట్ ఉంది ఇంకో 6 months. ఆ తర్వాత అధ్యక్షుడు నార్మల్ అవుతారు. ఎందుకంటే ఉన్నాయి 4 ఏళ్ళే వాళ్ళకి. సో సెకండ్ టైం, థర్డ్ టైం ట్రంప్ వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఇక 1.5 year తర్వాత ఆయన నార్మల్ అవుతాడు. ఎందుకంటే యుఎస్లో కూడా యుఎస్కి విపరీతమైన డెట్ ఉంది. $37 trillion డెట్ ఉంది. సో వాళ్ళు ఆ డెట్ని పెంచుకోవటానికి అసలు యాక్చువల్గా టారిఫ్స్ ఎందుకు వేస్తున్నారు అంటే సీక్రెట్ ఏంటంటే ఈ డెట్ని పెంచుకోవడానికి ట్యాక్సెస్ పెంచాలి. కానీ ట్యాక్సెస్ పెంచితే లోకల్గా రివర్స్ అవుతారు. కాబట్టి ఏం చేశారంటే ఫారెన్ ఏవైతే గూడ్స్ వస్తే వాటి మీద టారిఫ్ వేసి ఆ టారిఫ్ డైరెక్ట్గా గవర్నమెంట్కి వస్తుంది. వాళ్ళు డెట్ని కవర్ చేసుకోవటానికి ప్లాన్ చేసి వేసుకున్నారు. సో దీనికి ఏంటంటే మనకి చెప్పే పాయింట్, మీరు శాంక్షన్స్ అని అదని ఇదని రకరకాల రీజన్స్ చెప్తున్నారు కానీ యుఎస్ రియల్లీ టీచింగ్ డెట్. సో అంత స్ట్రెంగ్త్ ఇప్పుడు లేదు కాబట్టి 1.5 year తర్వాత వాళ్ళంతా కొంచెం కామ్ అయ్యి డిప్లొమాటిక్ రిలేషన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ Thank you. రాజమూర్తి గారు.